వెల్కమ్ టు MSR7 న్యూస్. ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి. మాజీ మంత్రి హరీష్ రావు ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడులను ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మహిళలకు ఉచిత బస్సులు పెంచి ప్రయాణాలు సాఫీగా జరిగేలా చూడండి అనే మాటలను అధికార పార్టీ వక్రీకరించి తప్పుగా ప్రచారం చేస్తుంది. 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతుంది. ఎప్పుడు కూడా ములుగు నియోజకవర్గం ఏర్పడ్డ కాడ నుండి ఒకరిపైన ఒకరి దాడులు చేసేది, ఒకరిపైన ఒకరి పార్టీలపైన తిట్టుకునుడు కానీ కొట్టుకునుడు కానీ ఎప్పుడు కూడా ములుగు నియోజకవర్గంలో లేదు. పార్టీలప్పుడు పార్టీలు, తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి ఉండే భావనతో ఉన్న ఈ నియోజకవర్గాన్ని కలుషితం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. కలుషితం చేయాలి, కొట్లాడాలి, కొట్లాడకు మనం కాలు దువ్వాలి అనే చందన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నది. ఇలా మొన్నటికి మొన్న కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, టిఆర్ఎస్ గుండాలారా, టిఆర్ఎస్ ఖబర్దార్, మేము మిమ్మల్ని తిరగనీయం, మేము మీకు ప్రజలు చెప్పుతోటి కొడతారు అని వల్గర్ భాష మాట్లాడడం. అంటే ఇప్పటి వరకు ములుగు నియోజకవర్గంలో అట్లా లేదు. ఇవాళ సృష్టిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మమ్మల్ని మీరు తిరగనియడు కాదు. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా నడిచిన మా పార్టీ తెలంగాణ సాధించేదాకా మా ప్రాణాలను అడ్డుపెట్టి మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా ప్రాణాలను అడ్డుపెట్టి తెలంగాణ సాధించుకున్నాం. అటువంటి జీవం మాది తెలంగాణ రాష్ట్ర పార్టీ అంటే. మీ మీ పిట్ట కథలకు, మీ ఉడుతుప్పు దంపులకు మేము భయపడే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము పోలీసు వాళ్ళతోనే భయపడలే, ఎవరితోటి భయపడలే. మేము అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. రాత్రి 4 గంటలకు వచ్చి మమ్మల్ని తీసుకుపోయినా కూడా మేము 4 గంటలకు పోయి పోలీస్ స్టేషన్లో ఉండేది. అటువంటి భయపడే వ్యక్తులం కాదు. మీ తాటాకు చప్పట్లతోటి మేమేదో భయపడతారు, వీళ్ళేదో ఉండాలు అని అనడం సమంజసమైన విషయం కాదు. ములుగు నియోజకవర్గం చాలా సాఫీగా నియోజకవర్గం. ములుగులో చాలా సాఫీగా ఉంటారు ప్రజలందరూ. మీరు రెచ్చగొడితే మాత్రం మేము ఊకునేది లేదు. మా మీడియా సోదరులకు కూడా మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మేము కూడా ఎక్కడికక్కడ ఖండించడానికి, ఎక్కడికక్కడ మండలాల్లో ఖండించడానికి మేము ఖచ్చితంగా మేము ముందుంటాం. ఇవాళ మీరేదో మాట్లాడతానని మా వాళ్ళు భయపడతారని మీరు అనుకుంటారు కావచ్చు. మీరు చెప్పిన స్థానిక సంస్థలో రండి, వస్తాం. స్థానిక సంస్థలో వస్తాం, అన్నిట్లో వస్తాం, అన్ని ఎలక్షన్లలో పాల్గొంటాం. మాకు ఆ దమ్ము ఉన్నది. మేము తెలంగాణ సాధించిన వ్యక్తులం. మాకు ఆ దమ్ము, మాకు ఫస్ట్ నుండే తెలంగాణ సాధనలో ఉన్నది. మీరు చెప్తే రాలేదు. మీకు ఒకటే నేను హింటిస్తున్నా. ఇవాళ నేను ఎస్పీ గారికి కూడా ఒక మాట మాట్లాడుతున్నా. ఏనాడు లేనిది ఇవాళ ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు కొట్లాట పెట్టుకోవడానికి, కాంగ్రెస్ వాళ్ళు కొట్లాట పెట్టాలి టీఆర్ఎస్ వాళ్ళతోటి అని ఆలోచన చేసుకుంటూ మరి ఒకరినొకరు కొట్లాట పెట్టుకునే ఆలోచన ఉంది. మరి ఈ విషయంలో మన ములుగు పోలీస్ స్టేషన్, ములుగు సిఐ గారు, ఎస్ఐ గారు, ఎస్పీ గారు ఖచ్చితంగా దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైనా చరిత్ర తీయండి, వెనుక చరిత్ర తీయండి. ఎప్పుడైనా ములుగు నియోజకవర్గంలో కొట్లాట్లయినాయా, రాజకీయ పరంగా కొట్లాట్లయినాయా, రాజకీయ పరంగా ఈ మాటలు మాట్లాడిందా, ఈ మాటలు ఎప్పుడైనా మాట్లాడిందా అనేది ఒకసారి ఎస్పీ గారికి చెప్తున్నా, చరిత్ర తీయండి. అటువంటి మాటలు మాట్లాడితే మేము కూడా ఊరుకునేది లేదు. ఎక్కడికక్కడ నిలబెడతాం, ఎక్కడికక్కడ ఖండిస్తాం, ఎక్కడికక్కడ ఆపగలుగుతాం. ఆ శక్తి మాకున్నది. తెలంగాణ సాధన శక్తి మాకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మేము కూడా ఎక్కడికక్కడ మిమ్మల్ని తిరగనిచ్చే పరిస్థితి కూడా లేదు. అటువంటి మాటలు మాట్లాడే ముందు మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రతి విషయం కూడా ఇవాళ మంత్రి గారు ఉన్నారు, మంత్రి గారు నేర్పుతున్నారా మరి ఇట్లా మాట్లాడమని? మంత్రి గారికి తెలియదా? 2-3 సార్లు ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ప్రజలు ఎటువంటి ములుగులో ఎటువంటి ప్రజలు ఉన్నారు, ఎటువంటి ప్రజలను నేను పాలన చేస్తున్నా అని మంత్రి గారికి తెలియదా? మరి ఇట్లా మాట్లాడితే మరి బాగుండదు అనేది మేము కూడా హెచ్చరిస్తున్నాం.
అదే రకంగా హరీష్ రావు గారు ఏ రకంగా రాజీనామా చేస్తా అన్నాడు? ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు. ఆయన రాజీనామా చేస్తా అన్నది 6 గ్యారెంటీలు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ అయితేనే నేను రాజీనామా పత్రాన్ని తీసుకొని నీ ముందు నిలబడతా. నువ్వు కూడా చేయకపోతే, నువ్వు చెప్పిన టైంకు చేయకపోతే నువ్వు కూడా రాజీనామా చేసి మరి నా ముందు నిలబడు అని సవాల్ విసిరిన హరీష్ రావు ఇవాళ ఏ రకంగా రాజీనామా కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఇవాళ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశారా? ఎంతమందికి చేశారు, ఎంతమందికి చేయలేదు అనేది బ్యాంకులలోనే ఉన్నది. ఆ లెక్కలు కూడా తీర్చి మీ ముందు మేము చూపెట్టడానికి రెడీ ఉన్నాం. ఇవాళ 6 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ మీరు ఖచ్చితంగా చేయని ముందు మీ ఆలోచన మీరు చెప్పండి. 6 గ్యారెంటీలను మరి మీరు నెరవేర్చిరా? నెరవేర్చక ముందే హరీష్ రావు గారికి రాజీనామా చేయి. మీరు భయపడుతున్నారు, మీరు రాజీనామా చేస్తలేరు, మీ మీద భౌతిక దాడి చేస్తాం, భౌతిక దాడులు చేస్తున్నారు. ఇది ఎప్పుడు కూడా జరగని విషయం. ఇది ఎప్పుడు కూడా మేము ఖండిస్తూనే ఉంటాం. ఎప్పుడు నియోజకవర్గంలో ఖచ్చితంగా మా మీద వేరే అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మనం సహించేది తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ముందుకు నడుస్తాం. మీరు ఏదైతే 6 గ్యారెంటీలను మీరైతే చెప్పిందో ప్రజలకు, ఏదైతే కళ్యాణ లక్ష్మి తులం ఉంగరం చెప్పిందో, ఏదైతే మీరు గ్యారెంటీలలో అన్ని కూడా చెప్పిందో అవి నెరవేర్చిన తర్వాత హరీష్ రావు గారికి సవాల్ విసిరండి. హరీష్ రావు గారు ఖచ్చితంగా రాజీనామా చేయడానికి ముందుకు వస్తారని మేము సవాల్ ఇప్పుడు కూడా మీకు చెప్తూ ఉన్నాం. ఒకటి చెప్పి ఒకటి చేయడం కాదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియపరచుకుంటున్నాం. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రతిపక్షం మీద ఏదో ఒక దాడి చేయడానికి, ఏదో ఒక మూలాన్ని వెతికి ఏదో ఒకటి తప్పించుకోవడానికి, 6 గ్యారెంటీలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇంకోటి లేదని తెలియపరచుకుంటూ మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇప్పటికీ కూడా మీరు ఏ సవాలు విసిరినా కూడా మేము సవాళ్ళని స్వీకరించి మేము ముందుకు పోతాం. కార్యకర్తలం, తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలం అని తెలియపరచుకుంటూ మరి జై తెలంగాణ. గౌరవ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్లు, ఇక్కడటువంటి ప్రతి ఒక్క నాయకులు, అలాగే గత 3 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ, ములుగు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విషయాలు కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, నిన్నటి రాత్రి గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజా సమస్యల పట్ల ప్రజల పక్షాన ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం? మహిళల కొరకు, మహిళలకు ఇబ్బంది ఉండకూడదనని, ప్రజలకు ఇబ్బంది ఉండకూడదనని బస్సులు పెంచమని చెప్పేసి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ప్రశ్నిస్తే, దానికి సమస్యను పరిష్కరించాల్సింది పోయి దాన్ని తప్పుదో పట్టిస్తూ ప్రభుత్వాన్ని సమర్థించుకుంటున్నారు. కానీ ఆ సమస్యకి, బస్సులు పెంచాల్సినటువంటి సమస్యకి పరిష్కారం చూపవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అలాగే మహిళలకు ఆగస్టు 15 వరకు 2500 పెన్షన్ ప్రతి ఇంటికి, ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మహిళకి ఇస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎలక్ట్రిక్ స్కూటీలు ఎటువాయి? రుణమాఫీ చేశామని చెప్పారు. రుణమాఫీ ఎవరికైంది? 2 లక్షల రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకి తెలంగాణ రాష్ట్రంలో వేస్తామని అన్నారు. మీరు రండి ప్రజల దగ్గరికి, మేము వస్తాం, బ్యాంకుల దగ్గర నిలబడదాం. గౌరవ మంత్రి గారు, సీతక్క గారు రండి, బ్యాంకుల దగ్గరికి పోదాం, ప్రజలను రమ్మందాం. 2 లక్షల రుణమాఫీ ఎవరెవరికి కాలేదో ఆ ప్రజలు కూడా వస్తారు, రైతులు కూడా వస్తారు, రుణం తీసుకున్నటువంటి రైతులు కూడా వస్తారు. ఎందుకు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు? అందరికీ రుణమాఫీ అయిపోయిందనని. తీసుకున్న రైతులకు 2 లక్షల రుణమాఫీ కొంతమందికి మాత్రమే అయింది. దానికి ఎగ్జాంపుల్, జూన్ 1న గౌరవ ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడారు, అప్పుడు చెప్పినటువంటి సంఖ్య ఏంటి, ఆగస్టు 15న వారు చెప్పినటువంటి సంఖ్య ఏంటి? ప్రజలు చూస్తున్నారు, మీడియా చూస్తుంది, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇక్కడటువంటి గౌరవ మీడియా సోదరులందరికీ, ప్రెస్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రతిదీ కూడా గుర్తిస్తున్నారు, ప్రతిదీ కూడా ప్రజల పక్షాన మీరందరూ కూడా నిరంతరాయంగా పోరాడుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా గౌరవ వందనం. ఎందుకనంటే మేము మాట్లాడేదానికన్నా మీరే ఎక్కువ దాన్ని చూపిస్తూ ఉన్నారు, ప్రజల పక్షాన్ని అడుగుతున్నారు, అడిగినటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ప్రజల కోసం అడిగితే బీఆర్ఎస్ కుక్కలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు సమంజసం? మేము గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు మీరేమన్నారు? మీ మీద మేము దాడులు చేసినామా? రకరకాల మాటలు అన్నారు, రకరకాల భాష ఉపయోగించిండ్రు. ఏనాడు కూడా దాడులకు కానీ, భౌతిక దాడులకు కానీ ఇట్లాంటి వాటికి మేము తీసుకురాలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి పార్టీకి ప్రశ్నించే హక్కు ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళని దాడులు చేయడం, కొడతామనడం, తిరగనీయమనడం ఎంతవరకు సమంజసం? మీ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించుకోండి. మీకు మీరు ఒకసారి లోపల రివ్యూ పెట్టుకోండి. ప్రజలకు మనం ఏం చేస్తున్నాం, ఏం హామీలు ఇచ్చినాం, ఎంతవరకు నెరవేరినాయి? ఒక మహిళను అడుగుదాం, ప్రజలకు ఒక మహిళను అడుగుదాం, 2500 వస్తున్నాయా, తులం బంగారం వస్తుందా? వాళ్ళే చెప్తారు కదా. రండి, మీరు రండి, మేము వస్తాం ప్రజలకి క్లియర్గా. కరెంటు కేసీఆర్ ప్రభుత్వంలో బాగుందా, రేవంత్ ప్రభుత్వంలో బాగుందా అడుగుదాం, రండి. మీరు ఏదో రేవంత్ సర్కార్ మెప్పు పొందడం కోసం రకరకాల మాటలు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు చూస్తున్నారు, ప్రతి ఒక్కటి చూస్తున్నారు, చాలా చైతన్యవంతం అయిపోయిండ్రు. మీరు మభ్యపెట్టినంత మాత్రాన వారు ఏదో అయిపోరు. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే 2500 పెన్షన్ ఇవ్వండి. మీకు దమ్ముంటే 2 లక్షల రుణమాఫీ, రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మాఫీ చేయండి. కానీ భౌతిక దాడులకు పాల్పడడం ఇట్లాంటివన్నీ మానుకోండి అని చెప్పేసి ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బడే నాలుగు మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఒకవేళ మీరు ఇట్లాంటి మానుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. మా పార్టీ తరఫున మేము ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తాను.